జై శ్రీమన్నారాయణ. నమస్కారం. తల్లిదండ్రులను చూసుకోవడం వల్ల సన్మానాలు దొరుకుతాయా? కొంతమందికి దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు వాళ్ళ చిన్న వయసులోనే పరంపదించవచ్చు. కానీ కొంతమందికి వారి తల్లిదండ్రులు 90 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఉంటారు. ఇది భాగ్యమనే చెప్పుకోవాలి. కానీ ఇవాటి వేగవంతమైన జీవన విధానాల్లో ఇది భాగ్యంగా చెప్పుకోలేని పరిస్థితి. పరుగుల జీవితంలో ఎవరికీ తీరిక లేదు. ఎవరు ఒకరినొకరు పట్టించుకోలేని పరిస్థితి. 90 సంవత్సరాలు దాటిన దాకా తల్లిదండ్రులు ఉంటే ఎవరు చూడాలి? తల్లిదండ్రులకే 90 దాటితే వాళ్ళ పిల్లలకు 60 దాటుతాయి కదా. వాళ్లే ఒకళ్ళ మీద ఆధారపడే వయసు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి 85-90 దాటిన పెద్దలకు వ్యాధులు లేకపోవచ్చు. 65 దాటిన పిల్లలకు వ్యాధులు ఉండవచ్చు. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులను చూడాలంటే కష్టం కదా. కొంతమందికి 2-3 పిల్లలు ఉంటారు, కూతుళ్ళు కొడుకులు ఉంటారు. అప్పుడు వాళ్ళ వెసులుబాటును బట్టి వంతులు వేసుకొని తల్లిదండ్రులను ఉంచుకుంటారు. అది పిల్లలకి పెద్దలకి కూడా కష్టంగా ఉంటుంది. ఆ వయసులో ఉన్నంతలో వసతిగా ఒకే చోట ఉండాలని పెద్దలు కోరుకుంటారు. తరచూ ప్రయాణాలు, వాతావరణంలో మార్పులు అవన్నీ తట్టుకోలేకపోవచ్చు. వాళ్ళు అలా తిరగలేమని చెప్తే ఇంతకంటే మార్గం లేదని పిల్లలు చెప్పవచ్చు. అప్పుడు తల్లిదండ్రులు ఆ మాట తట్టుకోలేకపోవచ్చు. లోకల్లో అందరూ ఇలాగే ఉన్నారని చెప్పటం లేదు. తల్లిదండ్రులు ప్రేమగా బాధ్యతగా చూసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరికి పరిస్థితులు అనుకూలించడం లేదు. పెద్దవాళ్ళు కూడా తమ ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం కారణం ఉన్నా లేకున్నా తరచుగా పిలుస్తూనే ఉంటారు. పిలిచిన ప్రతిసారి వెళ్ళగలరా? అది కష్టం. వీళ్ళకే 65-70 ఓపిక ఉండదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల్లో ఒకరు లేకపోవచ్చు, ఒకరే ఉండొచ్చు. ఇప్పటి మన అపార్ట్మెంట్ కల్చర్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో గదిలో ఉంటారు. అలాగే వాళ్ళకు కూడా ఒక గది కేటాయిస్తారు. పగలంతా పనిచేసి అలసిపోయి రాత్రి ఏసీ వేసుకొని పడుకుంటే పక్క గదిలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకోసం ఖచ్చితంగా పెద్దవాళ్ళ పక్కన ఒకళ్ళు పడుకొని ఉండాలి. ఆ గదిలో ఒకళ్ళు తప్పనిసరిగా ఉండాలి. కొడుకో కోడలో మనవాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళని చూసుకోవాలి. అలా పెద్దవాళ్లను బాగా చూసుకునే వాళ్ళతో ఒకసారి మాట్లాడటం జరిగింది. మీరు ఎందుకు ఈ వయసులో ఇంత కష్టపడి తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నారు అని అడిగాను. మీకు దీనివల్ల లాభం ఏమైనా ఉందా అని అడిగాను. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం, ఈ చివరి కాలంలో వాళ్ళకి ఆనందంగా ఉండేట్టుగా మనం నడుచుకోవాలి, అందుకోసం చూసుకుంటున్నాం అన్నారు. మీరు తల్లిదండ్రులను చూసుకోవడం వల్ల రేపు మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారని ఆశిస్తున్నారా అని అడిగాను. వెంటనే దానికి వాళ్ళు, అలాంటి ఆశలు మాకేవీ లేవు. మా పిల్లలు దేశానికి ఒకళ్ళు ఉన్నారు. ఒకడు లండన్లో, ఒకడు అమెరికాలో, ఒకడు దుబాయ్లో ఉన్నాడు. చివరి కాలంలో వాళ్ళు ఇక్కడికి రారు, మేము అక్కడికి వెళ్ళలేము అన్నారు. మరి ఎందుకు మీ పెద్దవాళ్ళను చూసుకుంటున్నారు అని అడిగితే, ఎందుకంటే నన్ను కన్నవాళ్ళని నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు? అది నా బాధ్యత, ధర్మం కదా అన్నారు. ధర్మ చింతనతో నడుచుకోవాలి. తన ముసలితనానికి తనని ఎవరో చూస్తారో చూడరో తెలీదు, కానీ తన తల్లిదండ్రులు మాత్రం ప్రేమగా చూడాలి. అది చాలా విశేషం. దేవాలయంలో రోజు గంటల తరబడి కైంకర్యం చేసిన, దేవుడికి వివిధ రకాల ప్రసాదాలు సమర్పించిన, పెద్ద పెద్ద గజమాలలు తీసుకొచ్చి సమర్పించిన, వజ్రాభరణాలు చేయించి సమర్పించిన తల్లిదండ్రులకు సేవ చేయడంతో సమానం కాదు. వాటన్నిటికంటే కూడా తల్లిదండ్రులకు చేసే సేవ ఎంతో గొప్ప కార్యం. వాటి వల్ల వచ్చే పుణ్యం కంటే, అంటే ఈ భజనలు, ప్రసాదాలు, ఆభరణాలు లేదా దాన ధర్మాలు చేసే వాటి వల్ల వచ్చే పుణ్యం కంటే మన పెద్దలకు మనం సేవ చేయడం గొప్ప పుణ్యకార్యం. ఈ సేవ ఇక్కడ విత్తనం చల్లడం లాంటిది.
అంటే ఈ లోకంలో విత్తనం చల్లితే దాని ఫలితం మనం పరమపదంలో పొందుతాం. ధర్మకార్యం అనే విత్తనం ఇక్కడ వేస్తే దాని పంట పరమపదంలో దొరుకుతుంది. ఇక్కడ మనం చేసే పనిని చూసి భగవంతుడు సంతోషించి ఇంతకంటే ఉన్నతమైన శాశ్వతమైన సంతోషాన్ని పరమపదంలో మనకిస్తాడు. మనం మన పెద్దవాళ్ళ మాటకు కట్టుబడి ఉండడం, చివరి శ్వాస దాకా మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అది చూసి పిల్లలు కూడా ఆ సంప్రదాయాన్ని నేర్చుకుంటారు. వాళ్ళు కూడా మన పెద్దవాళ్ళ సేవలో పాల్గొంటారు. అంతేకాదు, ఊళ్ళల్లో వయసుడిగిన పశువులు ఉంటాయి. అవి వయసులో ఉండగా మనకెంతో సేవ చేసాయి, పాలనిచ్చాయి, పొలం దున్నాయి. కానీ ఇప్పుడు ఏ పని చేయలేదు కదా అని దాన్ని ఎక్కడికో పంపేయకూడదు. అవి చివరి ఊపిరి వదిలేదాకా వాటిని జాగ్రత్తగా చూసి మేత వేసి రక్షించుకోవాలి. ఇలాంటి పనులు చేసినప్పుడే భగవంతుడు చాలా సంతోషిస్తాడు. దానికి ప్రతిఫలంగా మనకు ఎప్పటికీ నిలిచి ఉండే శాశ్వత ఆనందాన్ని పరమపదంలో మనకు కల్పిస్తాడు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.